హాయ్ పిల్లలు, నేను మీ ప్రభా మేడం, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జెడ్పీహెచ్ సెకనేటిపల్లి లంక, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. వినడం, మాట్లాడడం, శ్రద్ధ పెట్టడం, ఆలోచించడం, పరిశీలించడం ఇవన్నీ కళలని మనకు తెలుసు కదా. ఇప్పుడు మనం 10వ తరగతి పాఠ్యపుస్తకం నుండి వాసిరెడ్డి సీతాదేవి గారి ఉపన్యాస కళ అనే పాఠం ద్వారా మాట్లాడడం కూడా ఒక కళ అనే విషయాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ భాగంలో మనం నేర్చుకునే ముఖ్యాంశాలను చూద్దాం. 1. చదవండి, ఆలోచించి చెప్పండి. 2. ఉద్దేశం. 3. రచయిత్రి పరిచయం. 4. ప్రక్రియ. 5. పాఠ్యాంశం. ఈ 5 అంశాలను ఈ భాగంలో మనం నేర్చుకోబోతున్నాం. ఇక పాఠంలోనికి వెళ్లే ముందు మనం నేర్చుకునే అభ్యసన లక్ష్యాలను ఒకసారి చూద్దాం. 1. మాట యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తారు. 2. రచయితను గూర్చిన వివరాలను వివరిస్తారు. 3. వ్యాస ప్రక్రియను గురించి విశ్లేషిస్తారు. 4. గొప్ప వక్త కావాలంటే ఎలాంటి సాధన చేయాలో చర్చిస్తారు. ఇక పాఠంలోకి వెళ్దామా విద్యార్థులు? మొదటి అంశము చదవండి, ఆలోచించి చెప్పండి. మనసులోని భావాన్ని ఎదుటివారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది. అది అవతలి వారిని నొప్పించగలదు, మెప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. మాట మరీ మితంగా ఉండకూడదు, అలానే అమితంగా కూడా ఉండకూడదు. ఆచితూచి మాట్లాడడం అంత సులభమేమీ కాదు. అందుకే మాట్లాడబోయే ముందర మాటలను మనసులో జల్లించి బయటికి ప్రకటించమని చెప్తోంది ఋగ్వేదం. మధురమైన మాటతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అంటాడు ప్రఖ్యాత కవి తులసీదాస్. భౌతికమైన అలంకరణలు ముఖ్యం కాదని, వాగ్భూషణమే అసలైన అలంకారం అంటాడు భర్తృహరి. చక్కగా మాట్లాడడం ఒక సద్గుణం. ఇది హనుమంతుడి దగ్గర పుష్కలంగా ఉందని రాముడే స్వయంగా చెప్పాడు. చక్కగా మాట్లాడడం వల్ల స్నేహితులు పెరుగుతారు, బంధువులు ఆనందిస్తారు, అనుబంధాలు పెరుగుతాయి, అనురాగం పెంపొందుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాట్లాడడం ఒక కళ. శబ్దశక్తి తెలిసిన వానికే ఈ కళ అర్థమవుతుంది. మాటకారి అందరికీ ఆప్తుడవుతాడు. విన్నారు కదూ? ఇక్కడ మాట యొక్క గొప్పతనాన్ని గురించి చక్కగా వివరింపబడింది కదా. ఈ మాట యొక్క గొప్పతనం గురించి ఎవరెవరు ఏమేమన్నారో కూడా ఇక్కడ ఉంది కదా. ఋగ్వేదంలో ఏమనుందట? ముందర మాటలను మనసులో జల్లించి బయటికి ప్రకటించాలట. ఇక తులసిదాస్ గారు ఏమంటున్నారు? మధురమైన మాటతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అంటున్నారు. చివరిగా భర్తృహరి గారు ఏమంటున్నారు? భౌతికమైన అలంకరణలు ముఖ్యం కాదని, వాగ్భూషణమే అసలైన అలంకారమని అంటున్నారు. మరి పిల్లలు, మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడతారు కదూ. మీ మాట ద్వారా అనేక మంది మీ వైపు ఆకర్షింపబడాలి. అట్లాంటి మాటలను మీరు సొంతం చేసుకోండి. చక్కని వక్తగా రూపొందడానికి ప్రయత్నం చేయండి. సరేనా? మరి ఈ విభాగానికి సంబంధించి ఏమి ప్రశ్నలు ఉన్నాయో ఒకసారి చూద్దామా? 1. మాట మహిమ ఎటువంటిది? ఆచితూచి మాట్లాడడం అంటే ఏమిటి? చక్కగా మాట్లాడడం వల్ల కలిగే లాభాలేమిటి? ఇవి పిల్లలు మరి చక్కగా దీని గురించి చర్చిస్తారు కదూ. దీనికి సంబంధించిన కృత్యాన్ని నిర్వహించుకుందాం. ఓకేనా? మొదటి ప్రశ్న, మన భావాలను ఎదుటివారికి తెలియజేసే మాధ్యమం ఏమిటి? ఏ ఆట, బి పాట, సి మాట, డి ఏది కాదు. జవాబు చెప్పండి పిల్లలు. వెరీ గుడ్, మాట. రెండవ ప్రశ్న, మధురమైన మాటలతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అన్నది ఎవరు? ఏ రామదాసు, బి తులసీదాస్, సి కబీర్దాస్, డి నన్నయ్య. జవాబు చెప్పండి పిల్లలు. వావ్, తులసీదాస్. ఇక మూడవ ప్రశ్న, మాట్లాడే ముందు మాటలను మనసుతో జల్లించమని ఏ వేదంలో చెప్పబడింది? ఏ ఋగ్వేదం, బి సామవేదం, సి యజుర్వేదం, డి ఏది కాదు. జవాబు చెప్పండి పిల్లలు. బాగా చెప్పారు పిల్లలు, వెరీ గుడ్, ఋగ్వేదం. ఇక రెండవ అంశం ఉద్దేశాన్ని నేర్చుకుందాం. ఉద్దేశం. విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది.
ఉపన్యాసం అందులో ఒక భాగం. సభాకంపం నుండి బయటపడి మాట తీరు మెరుగుపరుచుకోవడం అవసరం. విద్యార్థులలో సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటో విన్నారు కదూ. విద్యార్థి యొక్క వ్యక్తిత్వ నిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది. ఉపన్యాసం అందులో ఒక భాగం. సభాకంపం నుండి అంటే కంపం అంటే ఏంటి? మాట్లాడడానికి జనాలను చూసి భయపడిపోతూ ఉంటాం కదా మొదటిసారి మాట్లాడినప్పుడు. అందరము అంతే. ఆ కంపం నుండి బయటపడి మాట తీరును మెరుగుపరుచుకోవడం చాలా అవసరమట. మరి మీలో సంభాషణ నైపుణ్యాన్ని పెంపొందించి నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఆ యొక్క నైపుణ్యాన్ని మీరు పెంపొందించుకుంటారు కదూ. చక్కగా బిడియం లేకుండా ధైర్యంగా మాట్లాడగలుగుతారు కదూ. మరి దీనికి సంబంధించిన కృత్యాన్ని కూడా మనం ఇప్పుడు చేద్దాం. కృత్యం 2లో మొదటి ప్రశ్న. ఈ క్రింది వానిలో వ్యక్తిత్వ నిర్మాణంలో ముఖ్యమైనది ఏది? ఏ ఆట, బి పాట, సి మాట, డి ఏది కాదు. జవాబు చెప్పండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. మాట. 2. విద్యార్థులు పెంపొందించుకోవలసిన నైపుణ్యం ఏది? ఏ సంభాషణ నైపుణ్యం, బి భావ వ్యక్తీకరణ నైపుణ్యం, సి పఠన నైపుణ్యం, డి పైవన్నీ. జవాబు చెప్పండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. పైవన్నీ పిల్లలు బాగా చెప్పారు మీరు. ఇక 3వ అంశం రచయిత్రి పరిచయం నేర్చుకుందామా? వాసిరెడ్డి సీతాదేవి గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి MA చేశారు. 39 నవలలు, 100కి పైగా కథలు రాశారు. ఆమె రాసిన మట్టి మనిషి 14 భాషలలోకి అనువాదం చేశారు. ఆమె నవలలు దూరదర్శన్లో సీరియల్గా, సినిమాలుగా వచ్చాయి. జవహర్ బాల్ భవన్ డైరెక్టర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు అందుకున్నారు. ఆమెను ఆంధ్ర ఫెర్లబక్తో పోలుస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాసాలు అనే పుస్తకం నుండి గ్రహింపబడింది. అనే పాఠం రాసిన రచయిత్రి పేరు వాసిరెడ్డి సీతాదేవి. ప్రస్తుత పాఠ్యభాగం ఆమె రాసిన సాహిత్య సామాజిక వ్యాసాల నుంచి గ్రహింపబడింది. మరి దీనికి సంబంధించిన కృత్యాన్ని చేద్దామా విద్యార్థులు? రెడీగా ఉన్నారు కదూ. కృత్యం. మొదటి ప్రశ్న. ఈ క్రింది వానిలో సీతాదేవి గారి జన్మస్థలం ఏది? ఏ కాకినాడ, బి అమలాపురం, సి చేబ్రోలు, డి రాజమండ్రి. జవాబు చెప్పండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. చేబ్రోలు. 2వ ప్రశ్న. సీతాదేవి గారి మట్టి మనిషి ఎన్ని భాషల్లోకి అనువాదం చేయబడింది? ఏ 10, బి 20, సి 13, డి 14. జవాబు చెప్పండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. 14 భాషల్లోకి. ఇక 3వ ప్రశ్న. వాసిరెడ్డి సీతాదేవి గారిని ఎవరితో పోలుస్తారు? ఏ ఝాన్సీ లక్ష్మీబాయి, బి దుర్గాబాయి దేశ్ముఖ్, సి సరోజినీ నాయుడు, డి ఆంధ్ర పెర్లబక్. జవాబు చెప్పండి పిల్లలు. వావ్, బాగా చెప్పారు పిల్లలు. ఆంధ్ర పెర్లబక్. ఇక 4వ అంశాన్ని నేర్చుకుందామా? 4వ అంశం ప్రక్రియ. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు సంబంధించింది. వ్యాస ప్రక్రియ యొక్క లక్షణాలను చూద్దాం. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అంటారు. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటి ప్రధాన అంగాలు ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు. విన్నారు కదూ వ్యాసం అంటే. దీనిలో ఏమేమి ఉంటాయట ప్రధాన అంగాలుగా? ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు. మరి దీనికి సంబంధించిన కృత్యాన్ని కూడా చేద్దామా? 4వ కృత్యం. మొదటి ప్రశ్న. వ్యాసం యొక్క లక్షణం కానిది ఏది? ఏ చర్చ, బి విశ్లేషణ, సి విస్తరణ, డి అంకము. జవాబు చెప్పండి పిల్లలు. వెరీ గుడ్. అంకము. ఇక 2వ ప్రశ్న. వ్యాసం యొక్క ప్రధానాంగం కానిది
ఏది? ఏ ఉపోద్ఘాతం, బి విషయ విస్తరణ, సి కాండములు, డి ముగింపు. జవాబు చెప్పండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, కాండములు. 4 అంశాలను మనం నేర్చుకున్నాం కదా. చివరి అంశము పాఠ్యాంశం, అది కూడా చూద్దామా పిల్లలు. ప్రఖ్యాత రచయిత జిడ్డు కృష్ణమూర్తి గారు మాట్లాడడం కూడా ఒక కళ అన్నారు. మాట ద్వారా దేనినైనా సాధించగలము. వాక్కు శుద్ధితో ఎట్లాంటి వారినైనా మార్చగలము. మరి వారి మాటలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించి ప్రపంచ చరిత్రలో తమకంటూ ఒక స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ఎంతోమంది వక్తలు, మొట్టమొదటి వక్తలు కానే కాదు, తర్వాత వారు వక్తలుగా రూపాంతరం చెందారు. మరి ఈ విషయాలన్నీ కూడా మనం పాఠంలో నేర్చుకోబోతున్నాం. మరి చూద్దామా పాఠంలో ఏముందో. మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి నా సర్వస్వం దోచుకున్నా నేను విచారించను. నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను. ఈ మాటలు అంటున్నది ఎవరో తెలుసా? ఆక్స్ఫర్డ్ శబ్దకోశకారుడు డేనియల్ వెబ్స్టర్. మరి ఇంకొకరు ఏమన్నారో చూద్దాం. నువ్వు నాకు బలమైన శబ్దం ఇవ్వు, నేను ఈ ప్రపంచాన్నే ఊపేస్తాను. ఏ మాటలు అంటున్నది? ప్రపంచ ప్రఖ్యాత రచయిత జోసెఫ్ కాన్రాడే. పై వాక్యాలు శబ్దశక్తి అంటే మానవుడి వాక్కు ఎంత మహోత్తరమైనదో తెలియజేస్తున్నాయి. ఈ వాక్కే మానవుడిని ఇతర ప్రాణుల నుండి వేరు చేసి సృష్టిలో మహోత్కృష్ట స్థానాన్ని ప్రసాదించింది. ఈ వాక్ సూత్రాన్ని పట్టుకొని మనీషిగా అయి రాతి యుగం నుండి ఈనాటి అణుయుగంలోనికి ప్రవేశించాడు. రాయడం నేర్చిన ప్రతి వ్యక్తి రచయిత కాలేనట్టుగానే మాట్లాడడం నేర్చిన ప్రతి వ్యక్తి వక్త కాలేడు. ప్రకృత్వ ప్రావీణ్యం ఒక వరమా? అది కొందరికే పుట్టుకతో లభ్యమయ్యే కళ. ప్రయత్నిస్తే వచ్చేది కాదా? ఇది పుట్టుకతో వచ్చే కళ ఎలా అవుతుంది? కృషి, సాధన, పట్టుదల ఉంటే ఎవరైనా వక్తలు కాగలరు. అయితే వాళ్ళందరూ మహావక్తలు కాలేరు. ఏ రంగంలోనైనా జగత్ప్రసిద్ధులు కొందరే ఉంటారు. వారిలో ఆ ప్రతిభ అమోఘం. అయితే కృషి చేసి ప్రశంసలను అందుకున్న అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ మొదలైన వారు ఎంతో కృషి చేసి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ మహావక్తలుగా తమను తామే తీర్చిదిద్దుకున్నారు. వీరంతా వేదికలు ఎక్కిన మొదటి రోజుల్లో మాట్లాడడానికి ఇబ్బంది పడిన వారే, ప్రేక్షకుల అపహాస్యానికి గురైన వాళ్లే. అందువల్ల కొందరే వక్తలు కాగలరు అనే భావంతో అసలు ప్రయత్నమే చేయని వారు, 1-2 ప్రయత్నాలలో మనసు బాధ చెంది ప్రయత్నం విరమించుకున్నవారు పొరపాటు చేశారని భావించాలి. ఇంతవరకు మనం చదువుకున్న ఈ పారాగ్రాఫ్లో చూసినట్లయితే ప్రయత్నం అంటూ చేస్తే మనం సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ఈ విషయాలన్నీ కూడా మీరు గమనిస్తూ మీరు కూడా మంచి వక్తలుగా మారడానికి ప్రయత్నించేయండి చిన్నారులు. ఇక్కడ జగత్ ప్రసిద్ధులు అనే మాట ఉంది కదా, దీనికి విగ్రహవాక్యం ఎలా చెప్పాలి మనం? జగత్తునందు ప్రసిద్ధులు అని చెప్తాము. అందున అని వచ్చిందంటే ఇది సప్తమి తత్పురుష అవుతుంది. ఇది మనం వ్యాకరణ అంశాలు ఇంకా విపులంగా నేర్చుకోవచ్చు. ఇక అమోఘం అంటే గొప్పదైన అని వస్తుంది. దీని యొక్క అర్థము గొప్పదైన అని వస్తుంది. ఇక నిజం చెప్పనా, ఎలాగోలా జనం ముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. ఎన్నోసార్లు జనం ముందు ఇబ్బంది కలిగించే పరిస్థితులకు గురి అయ్యాను. దాంతో పట్టుదల పెరిగింది. గొప్ప వక్తను కావాలని నిర్ణయించుకున్నాను. చాలా శ్రమించాను. మాట్లాడగల శక్తి ప్రతి మానవుడికి ఉంది. ఆ వాక్కును నేను సానబట్టాను. చివరకు అనుకున్నది సాధించాను. ఈనాడు గొప్ప వక్తగా నాకు గుర్తింపు వచ్చింది. ఇలా అంటున్నది ఎవరో కాదు, గొప్ప వక్తగా ప్రపంచం గుర్తించిన చర్చిల్ వక్తగా గుర్తింపు పొందాక కూడా చాలా కాలం వరకు మాట్లాడవలసిన విషయాన్ని మననం చేసుకునేవాడు. అద్దం ముందు నిలబడి, మహాసభలో జనం ముందు నిలబడి మాట్లాడినట్టే తన గదిలో ప్రాక్టీస్ చేసేవాడు. కనుక ఏ పుట్టలో ఏముందో, ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగున పడి ఉందో. అందుకే ప్రజాహిత కార్యక్షేత్రంలో పాల్గొనే ప్రతి వారు గొప్ప వక్త కావడానికి కృషి చేయాలి. కొందరికి కొద్ది శ్రమతోనే విలక్షణమైన వాగ్విధానం అబ్బుతుంది. వారే మహావక్తలవుతారు.
కృషి చేసిన ప్రతి వక్త ఉపన్యాసం ఇచ్చే ధోరణిని సాధించవచ్చును. ప్రజాహిత రంగంలో విజయం సాధించాలన్నా ఆ రంగంలో ఉన్నతోన్నత శిఖరాలను అందుకోవాలన్నా గొప్ప వక్త అయి ఉండాలి. ఏదైనా ఒక విషయాన్ని జనాల్లోకి మనం తీసుకుని వెళ్ళాలి అంటే ఆ విషయం గురించి మనం చెప్పగలిగి ఉండాలి అంటే చక్కగా మాట్లాడగలిగి ఉండాలి. కాబట్టి ఆ మాట్లాడడం అనే కళను మీరందరూ వంట పట్టించుకోండి పిల్లలు. ఓకేనా? చక్కగా మాట్లాడండి, మంచి వక్తలుగా రూపాంతరం చెందండి. విద్యార్థులు కొన్ని కష్టమైన పదాలు, సంధులు, సమాసాలకు సంబంధించిన విషయాలను కూడా చూద్దామా? ఆ వాక్కును నేను సానబట్టాను. ఈ వాక్యంలో జాతీయం ఏంటో గుర్తించండి అంటే సానబట్టడం అనేది జాతీయం అవుతుంది. ఇక వాగ్విధానం అనే మాటనిచ్చి విడదీయమని చెప్తే వాక్ ప్లస్ విధానం అని మనం విడదీస్తాము. కొందరు మంచి వక్త కావాలనే ఉబలాటంతో గొప్ప వక్తలను అనుకరిస్తారు. అందువల్ల ప్రయోజనం అతడు గొంతెత్తగానే ఎవరిని అనుకరిస్తున్నాడో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. అంతే, సభలో కలకలం ప్రారంభమవుతుంది. చౌకబారు అనుకరణలని నవ్వుకుంటారు. అసలే నకిలీయే కదా. మనంగా ఉన్నప్పుడే మనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అత్యంత నైపుణ్యంతో చేయబడి అచ్చం గులాబీ పువ్వే అనే భ్రమ కలిగించే కాగితం పువ్వులో గులాబీలో ఉండే సుగంధాన్ని నింపగలమా? అందుకే అనుకరణ మంచిది కాదు కదా. మీరు కూడా అప్పుడప్పుడు టీచర్స్ని లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని అనుకరిస్తూ ఉంటారు కదా. ఎదుట వారిని అనుకరించడం మంచిది కాదు, తెలిసిపోతుంది. చూసేవాళ్ళకి నవ్వుల పాలైపోతాము. మరి తర్వాత సభాకంపం. సభలో మాట్లాడడానికి భయపడేవాళ్ళు పిరికివాళ్ళ కాదా? ఎందరో గొప్ప వక్తలు మొదట వేదికనెక్కినప్పుడు సభాకంపానికి గురైన వాళ్లే. అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ పిరికివాళ్ళ కాదని వాళ్ళ జీవితంలో సాధించిన విజయాలే చెప్తాయి. వేదిక మీద కొత్తగా ప్రసంగించవలసి వచ్చినప్పుడు 199 మంది ఈ సభాకంపం భరించక తప్పదు. ఇది అతి సామాన్యమైన విషయం. ఇప్పుడు గొప్ప వక్తలుగా ఉన్న ప్రతి వారు 99% మంది ఇలా భయపడిన వాళ్ళేనట. కాబట్టి ఏదైనా యాన్యువల్ డే వస్తే లేకపోతే ఎవరైనా ఇన్స్పెక్షన్కి వస్తే మాట్లాడమన్నప్పుడు మీరు భయపడిపోతూ ఉంటారు కదా. అది సహజమే. కానీ ఆ భయాన్ని అధిగమించి చక్కగా మాట్లాడడానికి, అడిగిన దానికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులు, మిమ్మల్ని అందరినీ మాట్లాడడానికి ప్రయత్నం చేయమని, ఉపన్యాసం ఇవ్వడానికి ప్రయత్నం చేయమని చెప్పాను కదా. ఒకవేళ మీరు ఉపన్యాసం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో చూద్దామా? వేదిక మీద కొన్ని పాటించవలసిన రీతులు. వేదిక మీద హుందాగా ప్రవర్తించాలి. అనేక వేల కళ్ళు మనల్ని గమనిస్తుంటాయనే విషయాన్ని విస్మరించకూడదు. వేదిక మీద ఎబ్బెట్టుగా ప్రవర్తించే వక్త శ్రోతల దృష్టిలో ముందుగానే చులకనైపోతాడు. అతని వంతు వచ్చినప్పుడు అధ్యక్షుడు అతని పేరు చెప్పగానే సభాసదుల్లో గుసగుసలు, చిరునవ్వులు కనిపిస్తాయి. అది చూసి వక్త కొంచెం తికమక పడక తప్పదు. అది అంతటితో ఆగుతుందని చెప్పలేం. వక్త అపహాస్యం పాలై ఉపన్యాసం ముగించకుండానే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే వేదిక మీద ఆసీనులైన వక్తలు సమయ సందర్భాలకు అనుకూలంగా దుస్తులు ధరించాలి. శ్రోతలు చూడగానే వక్త వ్యక్తిత్వాన్ని అంచనా కట్టడానికి ప్రయత్నిస్తారు. శ్రోతల గౌరవాన్ని ముందుగానే పోగొట్టుకున్న వక్త చెప్పేది ఎవ్వరూ వినరు. సాదా దుస్తుల్లో హోందాగా తయారు కావచ్చు. మనం అనుకున్నాం కదా వేదిక మీద పాటించాల్సిన కొన్ని నియమాలు ఉంటాయని. అందులో ముఖ్యంగా మనం కూర్చునే విధానం, మనం ధరించిన బట్టలు, ఇవి కూడా మన మీద ఒక మంచి అభిప్రాయం కలగడానికి దోహదం చేస్తాయన్నమాట. వేదిక మీద పాటించాల్సిన రీతుల గురించి చూసాం కదా. ఇప్పుడు ఈ భాగంలోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ఈ పాఠం ద్వారా మాట యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నాం. డేనియల్ వెబర్, జోసెఫ్ కాన్లు శబ్దం యొక్క విలువను ఏ విధంగా ప్రశంసించారో తెలుసుకున్నాం.
జగత్ ప్రసిద్ధులుగా కొనియాడబడిన అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ మొదలైన వారు వక్తలుగా మారే ముందు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కొందరు మంచి వక్తలు కావాలనే ఉబలాటంతో ఇతరులను అనుకరిస్తారు. అది ఎంత మాత్రం మంచిది కాదు. కొత్తగా ప్రసంగించవలసి వచ్చినప్పుడు 100కి 99 మంది ఈ సభా కంపానికి భరించక తప్పదు. మరి ఇక ఈ పాఠానికి సంబంధించి మూల్యాంకనాన్ని చూద్దాం విద్యార్థులు. మూల్యాంకనము. మొదటి ప్రశ్న, వాసిరెడ్డి సీతాదేవి గారి ఏ రచన 14 భాషల్లోకి అనువాదం చేయబడింది? ఏ మట్టి మనిషి, బి గాజుబొమ్మ, సి కీలుబొమ్మ, డి మరబొమ్మ. సరైన సమాధానాన్ని ఎంచుకోనండి పిల్లలు. 2. ఉపన్యాస కళ అనే పాఠ్యభాగ రచయిత్రి ఎవరు? ఏ సరోజిని నాయుడు, బి దుర్గాబాయి దేశ్ముఖ్, సి వాసిరెడ్డి సీతాదేవి, డి మెహర్జేబేన్. 3. ఆక్స్ఫర్డ్ శబ్దకోశకారుడు ఎవరు? ఏ జోసెఫ్ కాన్రాడే, బి రవీంద్రనాథ్ ఠాగూర్, సి ప్రేమ్చంద్, డి డేనియల్ వెబ్స్టర్. 4. నువ్వు నాకు బలమైన శబ్దం ఇవ్వు, నేను ఈ ప్రపంచాన్నే ఊపేస్తాను అన్నది ఎవరు? ఏ డేనియల్ వెబ్స్టర్, బి జోసెఫ్ కాన్రాడే, సి వివేకానంద, డి మహాత్మా గాంధీ. 5. వక్తను కావాలని నిర్ణయించుకున్నాను, చాలా శ్రమించాను, ఈనాడు వక్తగా నాకు గుర్తింపు వచ్చింది. ఈ మాటలు అంటున్నది ఎవరు? ఏ అబ్రహాం లింకన్, బి రూజ్వెల్ట్, సి చర్చిల్, డి నెహ్రూ. 6. ఉన్నతోన్నత ఈ పదాన్ని విడదీయండి. ఏ ఉన్నత ప్లస్ ఉన్నత, బి ఉన్నతో ప్లస్ ఉన్నత, సి ఉన్నత ప్లస్ ఉన్నతి, డి ఉన్నతి ప్లస్ ఉన్నత. 7. శక్తి ఈ పదానికి వికృతి పదాన్ని గుర్తించండి. ఏ శక్తి, బి శక్తి, సి బలం, డి బలిమి. 8. నిజం ఈ పదానికి వ్యతిరేక పదాన్ని గుర్తించండి. ఏ రుజువు, బి అబద్ధం, సి పలుకు, డి సత్యం. 9. జగత్ ప్రసిద్ధులు విగ్రహవాక్యాన్ని గుర్తించండి. ఏ జగత్తు కొరకు ప్రసిద్ధులు, బి జగత్తు చేత ప్రసిద్ధులు, సి జగత్తు నందలి ప్రసిద్ధులు, డి జగత్తు వలన ప్రసిద్ధులు. చివరి ప్రశ్న 10. నీవు లోపలికి రావచ్చు. ఇది ఏ రకమైన వాక్యం? ఏ ఆశ్చర్యార్థక వాక్యం, బి ఆశీర్వాదక వాక్యం, సి నిషేధార్థక వాక్యం, డి అనుమత్యర్థక వాక్యం. విద్యార్థులు ఈ 10 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి. మీకు 9 మార్కుల కంటే తక్కువ వస్తే ఈ యొక్క పాఠాన్ని మరొకసారి వినడానికి ప్రయత్నం చేయండి. చివరిగా ఇంటి పని. సభాకంపం అంటే ఏమిటి? దాన్ని ఎలా పోగొట్టుకోవాలి? విద్యార్థులు ఈ ప్రశ్నకు సమాధానం మీరు సొంతంగా రాసుకుని వచ్చి మీ ఉపాధ్యాయుల చేత సరిదిద్దించుకొనండి. ఇక మిగిలిన విషయాలను మరలా నేర్చుకుందాం. ధన్యవాదములు.